ఎస్సీ కాలనీలో చేయాలి ఎస్సీ కాలనీలో శానిటరీ చేయాలి. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కొంతమంది బాధితులు కలెక్టర్ కి అర్జీ ఇవ్వడానికి వచ్చారు. అసలు వాళ్ళ ప్రధానమైన సమస్య ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ ప్రధానమైన సమస్య ఏంటి? నా పేరు చౌటూరు సినయ్య, ఏపీ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. మా ప్రధాన సమస్య ఏంటంటే అక్కడ నీటి కలుషితమైన కావటం మరియు అక్కడ శానిటరీ ప్రాబ్లం. సరే, పంచాయతీలో నుంచి పంచాయతీ వాటర్నే డైరెక్ట్గా వాటర్ని కుళాయిలకి ఇచ్చేసిన వల్ల అక్కడ కలుషిత వాటర్నే ప్యూరిఫై చేసి ఇస్తున్నారు. కానీ దానివల్ల డయాలసిస్ నుంచి 20 మంది అక్కడ చనిపోవడం జరిగింది. మరియు అక్కడ 10 మంది కూడా మళ్ళీ ఇప్పుడు డయాలసిస్ చేసుకుంటా ఉంటారు. పూర్తిగా అక్కడ వాటర్ కలుషితమైంది. దాన్ని మాకు మంచి నీటిని సరఫరా చేయాలని ఎస్సీ కాలనీ నుంచి నేను కోరుకుంటున్నాను. ఇచ్చాం మేడం. మేము ఇమీడియట్ గా నేను అక్కడికి చేసి అక్కడి నుంచి పంపిస్తామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. కస్మూర్ గ్రామం, వెంకటాచల మండలం కస్మూర్ గ్రామం. ఎమ్మెల్యే వరకు తీసుకెళ్లారు సార్? ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళాలి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేనండి పరిస్థితి. ఈది లైట్లు అసలు ఎస్సీ కాలనీలు ఎట్లున్నాయంటే కంప చెట్లు, ఇల్లు చూడండి, ఇది ఇల్లు అండి. ఎస్సీ కాలనీలో కంప చెట్లు వేసుకొని ఈ తరాగా ఇల్లు ఉన్నాయి. కనీసం ఆ పంచాయతీలో ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. అసలు ఇట్లా ఇళ్ళు ఉంటాయా? ఈ చెట్లే ఇళ్ళు మీద ఉన్నాయి. చెట్లలో మేము ఉండామా, అడవిలో మేము ఉండామా, అసలు నెల్లూరులోనే ఉండామా, ఎక్కడ ఉండామని తెలుసు, అడవిలో ఉండామా నెల్లూరులో ఉండామని అర్థం కావటం లేదండి. ఎస్సీ కాలనీలు మరి దౌర్భాగ్యంగా గత ఏ ప్రభుత్వం అయినా సరే ఎస్సీని పట్టించుకునే దాఖలాలు కూడా ఎక్కడా లేవు. మరియు ఇప్పుడు వెలుగులోకి ఎస్సీ కొంతమంది యూత్ రావటం వల్ల ఇప్పుడే వెలుగులోకి వస్తా ఉంది. ఎంట్రన్స్ లోనే చెత్త ఉంది. మరి ఏం చేస్తా ఉన్నారు పంచాయతీ వాళ్ళు? వాటర్ పొల్యూట్ అయినప్పుడు ఇంత జరుగుతా ఉంటాయి. అసలు అన్ని గ్రామాలు దాని కనీసం వెలుగులోకి తీసుకొచ్చే దాన్ని కూడా ఒకసారి వచ్చారు. ఎందుకంటే కరెక్ట్ గా ఎవరెవరు 2 నెలలు అవుతుంది కదా, ఇప్పటి వరకు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? గతం ప్రభుత్వానికి కనీసం టైం ఇచ్చేంత మాకు ఉన్నా సరే మేము గతం నుంచి ఎన్నోసార్లు చెప్పుకుంటా వస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం నుంచే కదా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చెప్పుకుంటానే వస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తాం. కనీసం మాకు చిన్న సమస్య, పెద్ద సమస్యలు అయితే అనుకో, చిన్న సమస్య కలెక్టర్ దృష్టి మేము తీసుకురాగలుగుతాం. ఖచ్చితంగా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ కావాలని మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని మేము కూడా ట్రై చేస్తాం. ఇది ఒక దగ్గరే కాదండి, జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్య అండి. జిల్లా వ్యాప్తంగా ఆ చౌటు కాలేలు ఉంటాయి. చౌటు కాలు పూర్తిగా తీసేదానికి రారు పంచాయతీ వాళ్ళు. చౌటు కాలు అసలు తీరండి. ఎస్సీ కాలనీలు అంటే మరి ప్రతి ఒక్కరికి కూడా చౌటు కాలు తీసేంత ఉండదు. మా కాలనీలో అన్ని దగ్గరకు నేను తిరుగుతాను, ఖచ్చితంగా అన్ని దగ్గర ఇదే పరిస్థితి ఉంది. తీరండి. నా సొంత ఊర్లో మేము ఒక్కోటికి 10 సార్లు చెప్తాం. తడి చెత్త పొడి చెత్త అని సెపరేట్ గా వేరు చేసి బండ్లు కూడా పెట్టారు కదా, అవన్నీ అట్లాంటి ఊరికే నామవార్తానికి జరుగుతున్న పనులండి. మా మా ఊరికి అనేది కాండి, జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు అండి. ఎస్సీ కాలనీలు అలాగే పరిస్థితులు అలాగే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా వచ్చినా కూడా పట్టించుకోవాలన్న పరిస్థితి. అట్లా ఇప్పుడు ఏంటంటే వాటర్ పొల్యూట్ కావడం వల్ల ఈ డయాలసిస్ వచ్చి వాళ్ళు ఆ స్తోమత కూడా ప్రాణానికే దిక్కు లేకుండా అయిపోతుంది. ఎవరు పట్టించుకునే సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇది తక్షణమే ఇది కలెక్టర్ దగ్గర ఈ సమస్యను తీసుకెళ్ళాం. ఇది కలెక్టర్ గారు త్వరగా ఈ పరిష్కారాన్ని తీర్చాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేము కూడా ఈ సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. మీ సమస్య ఈ కలెక్టర్ ద్వారా పరిష్కారం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.